హాయ్ హలో అస్సలామలైకుం వెల్కమ్ బ్యాక్ టు సఫియా కుకింగ్ బ్లాగ్స్. పాలకూర పకోడీ తయారు చేసే విధానం ఫ్రెండ్స్. ముందుగా 2 కట్టల పాలకూరని తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని కట్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. పాలకూర అనేది శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రం చేసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని ఒక బొగనలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అందులో ఉప్పు, పసుపు, జీలకర్ర, ఓమ అండ్ కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని పాలకూరకి పట్టించాలి ఫ్రెండ్స్. పట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కొంతమంది రైస్ పౌడర్ వేస్తారు కానీ అది వేయద్దు ఫ్రెండ్స్. ఈ శనగపిండితోటి ఎంత సూపర్ ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. వాటర్ అనేవి వేసుకోండి పాలకూరలో. శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 స్పూన్స్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వాటర్ అనేవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ శనగ వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 or 2 టేబుల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని వాటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కంటెంట్ పాలకూరలో ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోయవలసిన అవసరం ఉండదు సార్ ఫ్రెండ్స్. ఎందుకు అందులోనే ఉప్పు కూడా ఉంటుంది కదా. ఉప్పు కూడా మనం కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి చేసుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి పకోడీ ఫ్రెండ్స్. ఈ చలికి వేడి పకోడీ అండ్ పిల్లల హాలిడేస్లో మంచిగా క్రిస్పీగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.